హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తికి మీరు మాట్లాడే మాటలు ఎలా అర్థమవుతున్నాయి? అంటే, అది పాజిటివ్‌గానా? లేకపోతే నెగెటివ్‌గానా? అంటే కొంతమంది ఉంటారండి మీలో మంచిగానే మాట్లాడుతుంటారు. లేకపోతే మీ పెయిన్ మీరు చెప్పుకోవడానికి ఆర్ మిమ్మల్ని మీరు ఏంటి అని చూపించుకోవడానికి చెప్పే మాటలు అసలు మీ వ్యక్తికి ఎలా అర్థమవుతున్నాయి? సో, ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వొచ్చండి. వీళ్ళకి మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. ఒక స్పెసిఫిక్ పర్సన్ అవ్వాలని రూల్ అయితే ఏం లేదండి. అండ్ ఈ వ్యక్తికి అసలు మీ మాటలు అలా అర్థమవుతుందానికి మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది కూడా చూద్దాం. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వైలెట్ ఫెదర్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీరు మాట్లాడే మాటలు ఎలా అర్థమవుతున్నాయి? అవి పాజిటివ్‌గానా? లేకపోతే నెగెటివ్‌గానా? అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది మీరు మాట్లాడుతున్నప్పుడు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో ఈ వ్యక్తికి మీరు అంటే ఎలా మాట్లాడినా సరే అది బాగా నచ్చిందండి. అంటే మీకు ఎక్కడో కానీ ఈ వ్యక్తి ఎలా అర్థం చేసుకుంటారో, లేకపోతే వాళ్ళకసలు ఏమనిపిస్తుందో అని చెప్పి కొంచెం ఆ భయం ఉండేది. సో, జాగ్రత్తగానే మాట్లాడేవారు. అంటే ఇప్పుడు మాట్లాడట్లేదని కాదు కానీ, ఏదైనా ఆలోచించి మాట్లాడే పరిస్థితి అయితే నాకు కనిపిస్తుంది. సో, ఆ వ్యక్తికి ఎందుకో కానీ మీరు మాట్లాడే మాటలు బాగా కనెక్ట్ అయ్యాయండి. అంటే ఆహ్, మీరు ఇంకొకటి కూడా అనుకున్నారు. మీ మనసులో మాటలు మీరు చెప్పకుండా, మీరు వాళ్ళకి అర్థమయ్యేలా ఏది చెప్పకపోతే, వాళ్ళు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. సో, ధైర్యంగా ఏదైతే అదయింది. వాళ్ళకెలా అర్థమైతే అలా అర్థమైంది. బట్ మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడదాం అని మాత్రం మీరేంటంటే రిస్క్ తీసుకొనే మాట్లాడినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఆ వ్యక్తులకి ఎందుకో కానీ మీ మాటలు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈవెన్ మీరు ఎక్కడైనా సరే మీ ఫియర్స్‌ని చెప్పినప్పుడు కానీ, లేకపోతే కొన్ని విషయాల్లో మీరు నెగెటివ్‌గా మాట్లాడినా సరే, వాళ్ళకైతే అది పాజిటివ్‌గానే అనిపించింది. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఈ వ్యక్తులు మీ మాటలకి ఎంత కనెక్ట్ అయ్యారో, లేకపోతే వాళ్ళకి మీ మాటలు ఎంత నచ్చాయో, ఈవెన్ వాళ్ళేంటంటే ఆ మాటలకి చాలా ప్లీజ్ కూడా అయ్యారండి. వాళ్ళకి వాళ్ళ పాస్ట్‌లో ఉన్న హ్యాపీ మెమోరీస్ కానీ, లేకపోతే పాస్ట్‌లో ఎవరైనా వీళ్ళకి పాజిటివ్ వైబ్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటే, ఆ వ్యక్తులు కూడా గుర్తొచ్చినట్టు మీ మాటలైతే ఉండేవి. అంటే అంత కనెక్ట్ అయ్యారు మీ మాటలకి ఆర్ అంత పాజిటివ్‌గా ఫీల్ అయ్యారు మీరు మాట్లాడుతున్నప్పుడు. ఎందుకో కానీ వాళ్ళలోని ఆ పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్ అనేది కొంచెం డీప్ అయ్యేసరికి మీరు మాట్లాడే మాటలు ఇప్పుడు ఈ వ్యక్తికి ఎందుకో నచ్చట్లేదండి. మీరు మాట్లాడితేనే వాళ్ళేంటంటే గొడవకొస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే మీరు మాట్లాడకపోతేనే మంచిది అని అనుకుంటున్నారు. ఈ కార్డ్స్ 2 ఎప్పుడైతే చూసానో నాకొకటి అర్థమైంది. ఆ వ్యక్తి ఏంటంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే మీరు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఏదో రాంగ్‌గా మాట్లాడుతున్నారని నేను చెప్పను కానీ, మీరు మంచిగా మాట్లాడడానికి ట్రై చేసినా, లేకపోతే మీ సైడ్ నుంచి మీరేంటి అని చెప్పుకోవడానికి ట్రై చేసినా సరే, ఆ వ్యక్తికి అది నచ్చట్లేదండి. వాళ్ళు ఇన్‌స్టంట్‌గా కంట్రోల్ తప్పుతున్నారని చెప్పొచ్చు. మీ విషయంలో వాళ్ళకేంటంటే ఆ పేషెన్స్ లేదిప్పుడు. సో, ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారంటే, వీళ్ళు కావాలని గొడవ పెట్టుకోవాలనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు కావాలని మనల్ని హర్ట్ చేయడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళకేంటంటే మనస్ఫూర్తిగా మనకి ఆ పెయిన్ రాకూడదు. లేకపోతే మనం ఏంటంటే సాడ్‌గా ఫీల్ అవ్వకూడదు అని అనుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కాదు. కావాలని నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. వీళ్ళు చాలా నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నారు. ముందు మంచిగానే ఉండేవాళ్ళు. ఇప్పుడే ఇలా మారిపోయారు. వీళ్ళకి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి కాబట్టే ఇలా చేస్తున్నారని చెప్పి మీకోసం కంప్లీట్ నెగెటివ్‌గా అనుకుంటున్నారండి.
100% ఇక్కడ నాకు ఆ నెగటివిటీ అయితే కనిపిస్తుంది. వీళ్ళకైతే మాత్రం మీరు మాట్లాడే మాటలు మంచిగా అర్థం అవ్వట్లేదండి. ఈవెన్ అక్కడ మీ దగ్గర బయట పడకపోయినా సరే మనసులో మాత్రం ఎక్కడో కానీ వాళ్ళు బేర్ చేయలేకపోతున్నారు మీరు మాట్లాడే మాటలు. అసలు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంది అంటే వాళ్ళైతే ఇంక అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడితే గొడవలు వస్తున్నాయి. మీరు మాట్లాడితే వాళ్ళు హర్ట్ అవుతున్నారు. మీరు మాట్లాడితే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు అని ఇలా ఫీల్ అవుతున్నారండి. సో, ఈ వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే మేబీ ఆ పీసే మంచిది. వీళ్ళు మాట్లాడే దానికంటే మాట్లాడకపోతేనే ప్రశాంతంగా ఉంటుంది అని ఎక్కడో కానీ వాళ్ళలోని అంటే ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉందండి. డెఫినెట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే పాజిటివ్‌గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు మీరు మాట్లాడే మాటలకి. అంటే ఇక్కడ ఒకటండి, పాస్ట్‌లో వీళ్ళు మిమ్మల్ని ఎలా అయితే చూసారో ఇప్పుడు అలా చూడలేకపోతున్నారండి. అందుకేనేమో మీరు మాట్లాడే మాటలు కూడా వాళ్ళకి నచ్చట్లేదు. ఈవెన్ పాస్ట్‌లో మీరు కొంచెం గట్టిగా మాట్లాడినా, లేకపోతే మీరు భయంగా ఏదో నెగెటివ్‌గా మాట్లాడినా సరే వాళ్ళది పాజిటివ్‌గానే తీసుకున్నారు. అండ్ వాళ్ళకి ఎక్కడో కానీ మీరు మాట్లాడుతుంటే కూడా మంచిగా అనిపించిందండి. బట్ ఇప్పుడేంటంటే ఆ ప్లెజెంట్ ఫీలింగ్ రావట్లేదు. చాలా అన్‌ప్లెజెంట్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మీతో ఉన్న రిలేషన్‌షిప్ అనేది అలా ఉన్నట్టుందండి. మీ ఇద్దరి మధ్యలోని ఒక మంచి కనెక్షన్ లేనట్టు నాకైతే అనిపిస్తుంది. ఆర్ ఈ వ్యక్తులేంటంటే మీ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ అది వాళ్ళకి దొరకలేదు. సో, అందుకే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి కూడా మీరు మాట్లాడే మాటల్ని అలా అర్థం చేసుకుంటున్నారేమో. అంటే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. వాళ్ళ లైఫ్ కూడా చాలా డిస్టర్బింగ్‌గా ఉందండి. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. మేబీ అందుకేనేమో మీరు అంటే వాళ్ళకి మాట్లాడుతున్న మాటలు కూడా అంటే రిలీఫ్ ఇవ్వట్లేదు. చాలా హెడ్‌ఏక్‌ని ఇస్తున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఈ వ్యక్తులు ఏంటంటే డెఫినిట్‌గా మీ దగ్గర కంఫర్ట్‌నయితే వాళ్ళు ఫీల్ అవ్వట్లేదండి. ఎందుకంటే నాకు కొంచెం ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటంటే, ఈ వ్యక్తులు మీ నుంచయితే ఎప్పుడూ కూడా కంఫర్టింగ్ వర్డ్సే ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కంఫర్ట్ చేయడం అనేది ప్రతిసారి జరగదండి. అంటే అది ఎలా ఉంటుందంటే, ఏదో ఒక్కసారి, 2 సార్లంటే ప్లీజ్ చేసి మాట్లాడగలరండి. లేకపోతే ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వగలరు. బట్ ప్రతిసారి అలా అంటే మీ సిట్యుయేషన్ బట్టి మీరు వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే కూడా మీరేంటంటే వాళ్ళని కంఫర్ట్ చేయలేరు కదా! సో, మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవాలని చెప్పి కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. మొత్తానికి ఇలా ఏంటంటే, ఆ వ్యక్తికి మీ దగ్గర నుంచి అది దొరకకపోయేసరికి వాళ్ళు ఇంకెలా ఫీల్ అవుతున్నారంటే, వీళ్ళు మాట్లాడకపోతేనే మంచిది అని అనుకుంటున్నారు. అంటే వీళ్ళు ఇంకా మీకోసం ఆలోచించడం వేస్టు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం బెటర్. ఎందుకంటే మీరు వీళ్ళ కోసం ఆలోచించట్లేదు. ఆర్ వీళ్ళ పెయిన్ అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళ కోసం కూడా మీకు అవసరం లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టుగా ఈ వ్యక్తులు ఫీల్ అవుతున్నారండి. సో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇంక వాళ్ళ కోసం వాళ్ళు చూసుకోవడం బెటర్. ఎందుకంటే ఎవరి మీద వాళ్ళు డిపెండ్ అయినా సరే వాళ్ళని హర్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆర్ వాళ్ళే సఫర్ అవుతున్నారు అని అంటే అది చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచి ఆ అటెన్షన్ కోరుకుంటున్నారు. ఈ వ్యక్తికి ఏంటంటే మీ నుంచి ఆ కంఫర్ట్ ఇచ్చే మాటలు కావాలంట. ఆ రిలీఫ్ కోరుకుంటున్నారండి. అంటే మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి పాస్ట్‌లో ఎలా అయితే పాజిటివ్ వైబ్స్ వచ్చాయో, ఇప్పుడు కూడా అలానే రావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మీరు అనుకోవచ్చు మేము మంచిగానే మాట్లాడుతున్నామండి. వాళ్ళకి మరి ఎందుకలా అర్థమవుతుంది అంటే, ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి. మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ బాలేనప్పుడు మీరేంటంటే కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకేంటంటే అది మీరు కరెక్ట్‌గా మాట్లాడుతున్నట్టు అనిపించదండి. ఏదో మీ పాయింట్ మీరు చెప్పాలి, ఆర్గ్యూ చెయ్యాలి అని మాట్లాడుతున్నట్టు అనిపించొచ్చు. వాళ్ళ మెంటల్ స్టేట్ బాలేనప్పుడు మీరెలా మాట్లాడినా వాళ్ళకి అది అర్థం అవ్వదు. అది నిజమే. కాకపోతే ఈ వ్యక్తులు ఏంటంటే మీ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ రికగ్నైజేషన్ వాళ్ళకి కావాలి. మీరు వాళ్ళని ప్రశంసించాలి. మీరు వాళ్ళని గుర్తించాలి. ఎంతమందున్నా సరే వాళ్ళనే సపోర్ట్ చేయాలి. వాళ్ళనే డిఫెండ్ చేయాలి. మీ వ్యక్తుల్ని మీరు డిఫెండ్ చేయకూడదు. ఇక్కడ ఇది కూడా ఉందండి. నాకు తెలిసి మీరేంటంటే మీకెవరైనా స్పెషల్ పర్సన్స్ ఉన్నా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మీరేంటంటే కాంప్లిమెంట్ చేసి, వాళ్ళని సపోర్ట్ చేసి ఈ వ్యక్తుల్ని కొంచెం అంటే తక్కువ చేసినా సరే వీళ్ళు అది కూడా తీసుకోలేకపోతున్నారేమో. అందుకే అలా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి ఇక్కడేంటంటే కొన్ని చేంజెస్ అయితే రావాల్సిన అవసరం ఉందండి. మరి చేంజెస్ అనేవి ఎవరు చేసుకోవాలి అనేది ఇంకా మీరే డిసైడ్ అవ్వాలి మీకున్న సిట్యుయేషన్స్ బట్టి. లేదు మేము మంచిగా మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అంటే టైమ్ బీయింగ్ సైలెంట్‌గా ఉండండి. మరంతే. ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడండి. ఆ తక్కువ మాట్లాడిన దగ్గర కూడా ఏదైతే అవసరమో అదే మాట్లాడండి. అనవసరమైన మాటలు మాట్లాడకపోతే మంచిది. ఎందుకంటే ఈ వ్యక్తులు మీ దగ్గర నుంచి ఎప్పుడైతే ఆ గుర్తింపు కోరుకుంటున్నారో అది మీ నుంచి దొరకకపోతే మాత్రం వాళ్ళు ఇలానే ఉంటారండి. వాళ్ళలో మార్పులైతే మీరు చూడలేరు. అండ్ చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకు ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుందో.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు యాక్చువల్‌గా ఏంటంటే మంచి వ్యక్తులేనండి. వీళ్ళకి మంచి జరగాలనే ఎప్పుడూ అనుకునే రకం. మీరేంటంటే వీళ్ళని ఎప్పుడూ హర్ట్ చేసే టైప్ అయితే కాదు. యాక్చువల్‌గా ఈ వ్యక్తులంటే మీకిష్టం ఉండడం వల్ల మీరేంటంటే వీళ్ళకి మంచి జరగాలి అనుకునే మంచి మాటలే చెప్పారు. కాకపోతే ఆ మాటలు చెప్పిన దగ్గర అవి వాళ్ళకి చాలా స్ట్రిక్ట్‌గా అనిపించాయండి. అండ్ మీ మాటలు కూడా కొంచెం అలా ఉన్నాయి. అంటే ఒకటి మీరలా చెప్పడం తప్పు కాదు. కాకపోతే మేబీ మీ టోన్‌లోని ఆ డిఫరెన్స్ కానీ, లేకపోతే మీరు కొన్ని "నువ్విలా చెయ్యొద్దు, అలా ఉండకు" అంటే ఏవో కొన్ని చెప్పినవి వాళ్ళకి నచ్చలేదండి. అవి వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వట్లేదు అని మీకు అర్థమైతే మీరు సైలెంట్‌గా ఉండాలండి. ఈ ప్రాసెస్‌లోనేంటంటే హర్ట్ అవుతుంది వాళ్ళే కాదు, మీరు కూడా హర్ట్ అవుతున్నారిక్కడ. మీరు కూడా సఫర్ అవుతున్నారు. ఇక్కడేంటంటే వాళ్ళే హర్ట్ అవుతున్నారు, వాళ్ళే సఫర్ అవుతున్నారని చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ ఇద్దరు ఈక్వల్‌గా సఫర్ అవుతున్నారండి. దానికి రీజన్ ఏంటంటే, మేబీ మీ మాటలు వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వకపోతే మీరు సైలెంట్‌గా ఉండండి. మీ పని మీరు చూసుకోండి. ఒకవేళ మీ మాటలు వాళ్ళకి కంఫర్ట్ ఇస్తున్నాయి, లేకపోతే మీరు ఎలా మాట్లాడితే వాళ్ళు కొంచెం నార్మల్‌గా ఉంటున్నారు, అది కూడా మీరు చూసుకొని దాని ప్రకారం మాట్లాడండి. మేబీ మీ ఇద్దరి మధ్యలోని మళ్ళీ కొంచెం రిలేషన్‌షిప్ అనేది ప్రోగ్రెస్ అయిన తర్వాత నార్మల్‌గా వీళ్ళతో మాట్లాడొచ్చు. ఎప్పట్లా వీళ్ళతో ఉండొచ్చు. బట్ టైమ్ బీయింగ్ మాత్రం మీరు కొంచెం చూసుకోండి సిట్యుయేషన్స్. ఎందుకంటే యాక్చువల్‌గా ఇక్కడ ఇది ఎలా నాకు కనిపిస్తుందంటే, మీరు వీళ్ళకి కంఫర్ట్ ఇస్తే డెఫినిట్‌గా వీళ్ళ లైఫ్‌లో స్పెషల్ పర్సన్ మీరేనండి. బట్ మీ మాటల వల్ల కంఫర్ట్ దొరకకపోతే మిమ్మల్ని వీళ్ళు కంప్లీట్‌గా ఇగ్నోర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో, ఇంక మీ ఇష్టమే. మీరు ఎలా డిసైడ్ అవుతారో. ఎందుకంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ ప్రాసెస్‌లో మీరు హర్ట్ అయ్యి, ఆ వ్యక్తి హర్ట్ అయ్యి ఇవన్నీ అయితే అవసరం లేదండి. దాని బదులు టైమ్ బీయింగ్ ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడితే బావుంటుంది. ఇద్దరు స్ట్రెస్ ఔట్ అయ్యి, ఇద్దరు డిప్రెస్ అయ్యి ఇవన్నీ అవసరం లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ ఈ వ్యక్తి మీ దగ్గర ఆ కంఫర్ట్‌ని కానీ పొందకపోతే, ఇంకో వ్యక్తి దగ్గర దొరికితే వెంటనే అటు మైండ్‌ని డైవర్ట్ చేసుకోవచ్చండి వాళ్ళు. వాళ్ళకి ప్రయారిటీస్ పెరగొచ్చు. సో, అది ఇక్కడ జరగకూడదు అంటే, ఈ వ్యక్తి ఎలా అయితే అనుకుంటున్నారో అలా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. అది 100% చేయక్కర్లేదు. బట్ నేను చెప్పాను కదా! నార్మల్‌గా ఉండండి అంతే. మీ సైడ్ నుంచి మీరు ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ అయితే ఏం పెట్టాల్సిన అవసరం ఇక్కడ లేదండి. బట్ డెఫినిట్‌గా ఇక్కడ మీరు మాట్లాడే మాటలు కొన్నేంటంటే వాళ్ళకి సూతింగ్‌గా లేవు. అది మాత్రం చూసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీరు మాట్లాడే మాటలు ఎలా అర్థమవుతున్నాయి? అది పాజిటివ్ గానా? లేకపోతే నెగెటివ్ గానా? అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి పాస్ట్‌లో మీరు మాట్లాడినప్పుడు చాలా హానెస్ట్ పర్సన్ అనిపించిందండి. అంటే మనసులో ఏది పెట్టుకోరు. చాలా డేరింగ్‌గా మాట్లాడతారు. మీకైతే ఆ కరేజ్ ఉంది అని వాళ్ళు బిలీవ్ చేశారు. అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్ అని అనుకున్నారండి. ఏదైనా సరే ఓపెన్‌గా చెప్తారు. దేనికి భయపడరు అని అలా ఫీల్ అయ్యారు మీ విషయంలో. వాళ్ళకేంటంటే ఒక ఎక్స్‌టెంట్ వరకు అది నచ్చింది. బట్ స్లోగా ఎందుకో కానీ మీ మాటలెందుకో కానీ వాళ్ళకి నెగెటివ్ వైబ్స్ ఇచ్చాయని కూడా చెప్పొచ్చు. ఇదేంటంటే పెరిగిందండి. డేస్ పాస్ అవుతున్న కొద్దీ వాళ్ళకి అంటే మీరు ఓపెన్‌గా చెప్పే మాటలు ఎలా అనిపించాయంటే, వీళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు అనిపించాయి. లేకపోతే మీ మాటల వల్ల వాళ్ళు తెలుసుకుందేంటంటే, వాళ్ళంటే మీకొక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. వాళ్ళని మీరొక నెగెటివ్ వేలో చూస్తున్నారు. సో, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కొంత రియలైజ్ అవ్వడం జరిగిందండి. అది నిజమైనా, అబద్ధమైనా సరే స్టిల్ మీ మాటల వల్ల వాళ్ళేంటంటే మిమ్మల్ని అంటే కరెక్ట్‌గా గెస్ చేశారా లేదా అని పక్కన పెడితే డెఫినిట్‌గా ఒక గెస్ అయితే చేశారు. అదేంటంటే మీరు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. మీరేంటంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. మీకేంటంటే ఈ వ్యక్తి అంటే పాజిటివ్ ఇంప్రెషన్ లేదు. సో, అందుకే వీళ్ళని మీరు హర్ట్ చేయడానికి కానీ, లేకపోతే వీళ్ళని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి కానీ, మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. మీ మాటల ద్వారా అని చెప్పి వాళ్ళు బిలీవ్ చేశారండి. మీరేంటంటే ఎంతసేపు మీరు చెప్పాలనుకుంది చెప్పేస్తారు కానీ, వాళ్ళు చెప్పేది వినరు. మీకు అవసరం లేదు. వాళ్ళకి కూడా ఒక మనసుంటుంది. లేకపోతే వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అవి మీరు అర్థం చేసుకోవట్లేదు. మీ ఫీలింగ్స్ వాళ్ళకి అర్థమైపోతే చాలు. బట్ ఇంకేం మీకు అవసరం లేదు అని ఇలా ఈ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఒక వేలో
చూసారండి. అది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే తెలియాలి. బట్ ఈ వ్యక్తులైతే మాత్రం పాస్ట్‌లో మిమ్మల్ని ఈ విధంగా అనుకోవడం అయితే నిజమండి. బట్ ఇప్పుడేంటంటే స్లోగా ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో చూడడానికి ట్రై చేస్తున్నారండి. వాళ్ళు మీరు మాట్లాడే మాటల్లోని ఎంతో కొంత పాజిటివ్‌గా చూడాలి. మరీ అంత నెగెటివ్‌గా చూస్తే ఈ వ్యక్తితో మనం ట్రావెల్ అవ్వలేం. ఆర్ ఈ వ్యక్తితో మనం కనెక్షన్ అనేది కంటిన్యూ చేయలేం అని చెప్పి వీళ్ళేంటంటే ఈవెన్ ఎక్కడో కానీ మీ నుంచి నెగెటివ్ వైబ్స్ వస్తున్నా సరే స్టిల్ పాజిటివ్‌గా మిమ్మల్ని చూడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారండి. మేబీ మీ విషయంలో వాళ్ళ పర్స్పెక్టివ్ అనేది కరెక్ట్ కాదేమో అని ఎక్కడో కానీ వాళ్ళలో ఆ డౌట్ అనేది స్టార్ట్ అయింది. సో వాళ్ళకిప్పుడేంటంటే మీరు మాట్లాడుతున్న మాటలు కొంత పాజిటివ్‌గానే అనిపిస్తున్నాయండి. ఇది 100% పాజిటివ్ అని నేను చెప్పను కానీ స్లోగా ట్రాన్స్‌ఫార్మ్ అయితే అవుతున్నారు. అంటే ఎక్కడో కానీ ఆ మాటల్లో పాజిటివిటీ కనిపిస్తుందిప్పుడు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చా లేదా అనేది వాళ్ళకి ప్రాబ్లమ్. ఎందుకంటే ఒక వ్యక్తిపరంగా నెగెటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవ్వకూడదండి. బట్ వన్స్ అది క్రియేట్ అయిందంటే అది అంత ఈజీగా ఎండ్ అవ్వదు. సో ఈ వ్యక్తి కూడా ఏంటంటే మిమ్మల్ని ఎక్కడో పాజిటివ్‌గా చేస్తున్నా సరే స్టిల్ ఆ పాస్ట్ అనేది వీళ్ళని ట్రిగ్గర్ చేస్తుంది. ఇంకా ఆ నెగటివిటీ అనేది ఎక్కడో కానీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళేంటంటే 100% ష్యూర్‌గా లేరు. మీరు మాట్లాడే మాటలు వాళ్ళకు కూడా కొంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటున్నాయి అని చెప్పొచ్చు. ఈవెన్ మీరు పాజిటివ్‌గా మాట్లాడుతున్నా అది వాళ్ళకి నెగెటివ్‌గా అర్థం అవ్వచ్చు అప్పుడప్పుడు. ఆర్ మీరు నెగెటివ్‌గా మాట్లాడుతున్నా సరే అది పాజిటివ్‌గా అర్థం అవ్వచ్చు. సో ఇలా ఏంటంటే ఈ వ్యక్తులకి మీ విషయంలో చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉందండి. వాళ్ళకైతే అసలేం అర్థం అవ్వట్లేదు. మీరు మాట్లాడే మాటల్ని పాజిటివ్‌గా తీసుకోవాలా? నెగెటివ్‌గా తీసుకోవాలా అని. ఎందుకంటే పాస్ట్‌లో వీళ్ళు మీకోసం చాలా నెగెటివ్‌గా అనుకున్నారు. అండ్ మీరు వాళ్ళకి అంత నెగెటివ్ వైబ్స్ కూడా ఇచ్చారని చెప్పొచ్చు. బట్ ఇప్పుడేంటంటే మీ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ ఫీల్ అవ్వాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అందుకే మీరు మాట్లాడే మాటల్లో పాజిటివ్‌గా కొన్ని చూద్దామని ట్రై చేస్తున్నారు. కాకపోతే పాస్ట్ అనేది వీళ్ళని హాంట్ చేస్తుందండి. ఎక్కడో కానీ ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వీళ్ళు పాస్ట్‌లో మనల్ని కంట్రోల్ చేయాలని చూసారు కదా! లేకపోతే మన కోసం చాలా నెగెటివ్‌గా అనుకున్నారు కదా! వీళ్ళు మనసులో ఉన్నవన్నీ చెప్పారు కదా! సో, ఇప్పుడు వీళ్ళేంటంటే మంచి వ్యక్తులు లేకపోతే వీళ్ళని మనం పాజిటివ్‌గా చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు వీళ్ళు ఫస్ట్ నుంచి నెగెటివ్‌గా ఉన్నప్పుడు ఇప్పుడెలా పాజిటివ్‌గా చేంజ్ అవుతారు? ఇలా ఏంటంటే చాలా డౌట్స్ కూడా ఉన్నాయండి. వాళ్ళకేంటంటే క్లారిటీ లేదు మీ విషయంలో. సో, అందుకే వాళ్ళేంటంటే మీరు మాట్లాడే ప్రతి మాటని అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని వాచ్ కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. సో, ఇక్కడ వాళ్ళకి మీ విషయంలో క్లారిటీ వస్తే కానీ వాళ్ళేంటంటే వాళ్ళ ట్రూ సెల్ఫ్‌ని చూపించుకోలేరని చెప్పొచ్చండి. ఇక్కడ మీ మాటలేంటంటే అవి పాజిటివ్‌గానే మీరు మాట్లాడారు. వీళ్ళ కోసం మీరెప్పుడూ నెగెటివ్‌గా అనుకోలేదు. ఎప్పుడూ అనుకోకపోయినా కనీసం అంటే వీళ్ళనుకున్నంత బ్యాడ్‌గా అయితే మీరెప్పుడూ అనుకోలేదు. మీకు వీళ్ళంటే ఒక ఇంప్రెషన్ ఉంది ఆర్ ఒక ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే మేబీ కొన్ని సిట్యుయేషన్స్‌లోని తప్పక కొన్ని మాటలు మాట్లాడారు అని వాళ్ళలో కానీ ఆ రియలైజేషన్ వస్తే డెఫినెట్‌గా వాళ్ళు కూడా మీతో మంచిగా ఉండడానికే ట్రై చేస్తారండి. వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని టాక్సిక్ అని అనుకోలేదు. కాకపోతే స్లోగా ఇంకా మీ మాటలు వాళ్ళకి అలా అర్థమయ్యాయి. అందుకే వాళ్ళేంటంటే ఒక డౌట్‌లో ఉండిపోయారండి. ఆ డౌట్ కానీ వాళ్ళకి క్లియర్ అయితే ఈ రిలేషన్‌షిప్ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్ అవుతుంది. సో, మీరు మాట్లాడే మాటలు ఆర్ మీ ఇంటెన్షన్స్ ఏంటనేది వాళ్ళకి క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు కాబట్టి మీరు వీళ్ళకి ఎలాంటి వైబ్స్ ఇస్తే అవే నిజమని నమ్ముతారు వాళ్ళు. అది మీరు పాజిటివ్ ఇచ్చినా సరే నెగెటివ్ అని కూడా అనుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళకి మీరు చెప్పే మాటలే బేస్. మీ మనసేంటో తెలీదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు మిమ్మల్ని ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్ అనుకున్నారు కాబట్టి ఆర్ హానెస్ట్ పర్సన్ అనుకున్నారు కాబట్టి మీ మాటలేంటంటే మ్యానిప్యులేటింగ్ అని వాళ్ళు బిలీవ్ చేయట్లేదండి. మీ హార్ట్‌లో ఉన్నదే మీరు బయట పెడుతున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, మరి మీరు మాట్లాడే మాటలేంటంటే జాగ్రత్తగా ఉంటేనే ఈ వ్యక్తికి మీరు దగ్గర అవ్వగలరు అని చెప్పొచ్చు. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి మీ మాటలనైతే డెఫినెట్‌గా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారండి. ఎక్కడో కానీ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే ఉన్నాయి.
అండ్ ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని మీరు కూడా అనుకుంటున్నారు. ఈ వ్యక్తి మీతో మంచిగా ఉండాలని మీకు కూడా అనిపిస్తుంది. నాకు అర్థమవుతుంది. కాకపోతే మీరు మాట్లాడే మాటలు ఎందుకు వాళ్ళకి కరెక్ట్‌గా అర్థం అవ్వట్లేదు అనంటే, ఇక్కడ నాకు తెలిసి మీరు ఎవరో మీకు చెప్తున్న మాటలు కూడా వీళ్ళ దగ్గర మాట్లాడుతున్నట్టున్నారు. సో, అలాంటి పనులు అయితే చెయ్యొద్దండి. ఎందుకంటే, ఒక వ్యక్తి కోసం మీకు ఇంకో వ్యక్తి ఎవరైనా చెప్తుంటే, మీరు అది విని వీళ్ళతో మాట్లాడినా సరే, ఆ డిఫరెన్స్‌ని వాళ్ళు ఫీల్ అవుతారండి. మీరు ఫీల్ అవ్వకపోయినా సరే. అది కూడా మీ రిలేషన్‌షిప్‌ని డ్యామేజ్ చేస్తుంది. సో, ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఈ వ్యక్తి కోసం మీరేదైనా అనుకుంటే, మీ ఓన్ డెసిషన్స్ ఆర్ మీ ఫీలింగ్స్ బట్టి మీరు మాట్లాడండి. అంతేకాని ఎవరో చెప్పింది ఆర్ ఎవరి దగ్గరో హెల్ప్ తీసుకొని ఏది కూడా మాట్లాడొద్దండి. మీ మనసులో ఉంది మీరు చెప్పండి. ఒకవేళ ఈ వ్యక్తి అంటే మీకు పాజిటివ్ ఒపీనియన్ లేదనుకోండి, అది పర్వాలేదు. బట్ మీ మాటలు వేరేగా ఉంటాయి. బట్ ఇంకొకళ్ళు చెప్పిన మాటలు మీరు మాట్లాడినప్పుడు అవి వేరేగా ఉంటాయండి. ఎందుకంటే మీకు మీరు మాట్లాడినప్పుడు మీలో పెయిన్ కనిపించొచ్చు. మీలో డౌట్స్ కనిపించొచ్చు. బట్ బయట వాళ్ళు చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే అదొక కన్ఫర్మేషన్‌లా మీరు మాట్లాడతారండి. సో, అదిక్కడ మంచిది కాదు. ఒకసారి ఆలోచించుకోండి. మీరు మాట్లాడే మాటలైతే మాత్రం మంచిగా ఉంటే బావుంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తికైతే మాత్రం మీ మాటలే మీ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తాయి. వాళ్ళు దాని ప్రకారమే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి ఆర్ మీకోసం వాళ్ళు ఏది నమ్మాలి అనేది క్లారిటీ తెచ్చుకుంటారు. సో, ఇంక మీ ఇష్టమే. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పాయల్ 3 ఎవరైతే ఈ వైలెట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీరు మాట్లాడే మాటలు ఎలా అర్థమవుతున్నాయి? అది పాజిటివ్‌గానా? లేకపోతే నెగెటివ్‌గానా? అసలు ఏమనిపిస్తుంది మీరు మాట్లాడినప్పుడు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తికి ఏంటంటే కొంచెం పాస్ట్‌లో మీరు మాట్లాడే మాటలు రూడ్‌గా అనిపించినా సరే, అది ఇష్టంతోనే మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఫీల్ అయ్యారండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఒక బ్యాడ్ పర్సన్ లేకపోతే ఏదో ఇంటెన్షన్‌తో వీళ్ళ లైఫ్‌లోకి వచ్చారు అని వాళ్ళెప్పుడూ అనుకోలేదు. వాళ్ళకి ఈవెన్ మీరు మాట్లాడే మాటలు అప్పుడప్పుడు కొంచెం హార్ష్‌లా అనిపిస్తున్నా సరే, దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే ఈ వ్యక్తులు ఏమనుకున్నారంటే వాళ్ళ మంచి కోసమే మీరు చెప్తున్నారు. లేకపోతే వాళ్ళ మీద ప్రేమతోనే మీరు ఇవన్నీ చెప్తున్నారు అని వాళ్ళు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. ఎక్కడో కానీ వీళ్ళకి మీరంటే ఆ రెస్పెక్ట్ ఉందండి. ఇది లవ్ అని చెప్పడం కంటే ఫస్ట్ అయితే మాత్రం మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది. అందుకే మీ మాటలు కూడా వాళ్ళకి ఎలా అనిపించాయంటే ఒక సజెషన్ లానే అనిపించాయి. ఒక గైడెన్స్ ఆర్ అడ్వైస్ ఇస్తున్నట్టే అనిపించాయి. సో, ఈ వ్యక్తులైతే మాత్రం మీ మాటలకి ఎప్పుడూ కూడా రెస్పెక్ట్ ఇచ్చారనే చెప్పాలి. ఎప్పుడూ కూడా మిమ్మల్ని వాళ్ళు తప్పుగా అయితే అనుకోలేదండి. సో, ఈ రెస్పెక్ట్ కాస్త ఏంటంటే కొంచెం స్వీట్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అయిందండి. అంటే వీళ్ళు మిమ్మల్ని ఇష్టపడడం స్టార్ట్ చేశారు ఆర్ మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. సో, దానివల్ల మీరు అంటే ఇంకొంచెం ఎక్కువ మాట్లాడినా లేకపోతే ఇంకొంచెం గట్టిగా మాట్లాడినా సరే అది వాళ్ళైతే నెగెటివ్‌గా ఎక్కడా తీసుకోలేదు. ఇక్కడ నాకు అర్థమవుతుంది ఈ వ్యక్తులు ఏంటంటే మీరు మాట్లాడాలి అని చెప్పి చాలా వెయిట్ చేయడం కానీ, మీరు మాట్లాడితే అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరిగాయండి. అది మీరు పాజిటివ్‌గా మాట్లాడినా, నెగెటివ్‌గా మాట్లాడినా మొత్తానికి మీరు ఎలాంటి వైబ్స్ వీళ్ళకిచ్చినా సరే దాన్ని వాళ్ళు హ్యాపీ వేలోనే యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే మీరు మాట్లాడితే చాలు అని అనుకున్నారు ఈ వ్యక్తులు. మేబీ అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలీదు కానీ పాస్ట్‌లో మాత్రం ఈ వ్యక్తులు మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడ్డారండి. మీ మాటలను కూడా చాలా అడ్మైర్ చేశారని చెప్పొచ్చు. అంటే రెస్పెక్ట్ కాస్త లవ్ కింద మారింది. ఆర్ వాళ్ళకి ఎందుకో కానీ మీ నుంచి అంత పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. సో, మీకోసం వెయిట్ చేయడం కానీ, మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని చెప్పి చూడటం కానీ, ఇలాంటివన్నీ జరిగినట్టు నాకైతే అనిపిస్తుంది. అంత లవ్ అయితే కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యలో. సో, ఇప్పుడు మాత్రం ఏంటంటే మీరు మాట్లాడుతుంటే ఈ వ్యక్తులు ఆలోచిస్తున్నారండి. అంటే ఈ లవ్వింగ్ ఎనర్జీ అనేది స్లోగా ఫేడ్ అవ్వడం అయినా జరగాలి. లేకపోతే ఎక్కడో కానీ ఈ వ్యక్తికి ట్రస్ట్ ఇష్యూస్ క్రియేట్ చేయడం కానీ జరిగిందండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే,
ఇప్పుడు మీరు పాజిటివ్‌గా మాట్లాడినా, నెగెటివ్‌గా మాట్లాడినా ఈ వ్యక్తి వెంటనే డిసైడ్ అయిపోవట్లేదు. అది పాజిటివ్, నెగెటివ్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు మాట్లాడింది ఎంతవరకు కరెక్టో, అసలు మాట్లాడుతుందేంటి? అది మీకోసం మీరు మాట్లాడుకుంటున్నారా? లేకపోతే వాళ్ళ కోసం మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడే మాటలేంటంటే, అది వాళ్ళకి మంచిదేనా? కాదా? ఇలా ఏంటంటే వాళ్ళలో ఆలోచనలు క్రియేట్ అయ్యాయండి. ఆర్ క్రియేట్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు. సో, వాళ్ళేంటంటే ఆలోచించుకుంటున్నారు. వెంటనే ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, వెంటనే ఒక ఇంప్రెషన్ తెచ్చుకోవడం కానీ చేయట్లేదు. ఆ టైంకి మేబీ మీరు మాట్లాడే మాటలకి వాళ్ళేదైనా ఒక కౌంటర్‌లా మాట్లాడినా సరే, లేకపోతే ఇంకా ఏదైనా సరే వాళ్ళు సైలెంట్‌గా ఉన్నా సరే, తర్వాత వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడారు? లేకపోతే అసలు మీకు మనసులో ఏముంది అని ఇలా ఎక్కువ థింక్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. సో, దానికి రీజన్ ఏంటంటేనండి, ఈ వ్యక్తి మిమ్మల్ని 100% ట్రస్ట్ చేయాలనుకోవట్లేదండి. ఎందుకంటే, వీళ్ళు పాస్ట్‌లో మిమ్మల్ని ఇంత ట్రస్ట్ చేశారు కదా! ఇప్పుడు ఒకవేళ కానీ మీరు ఈ వ్యక్తితో మాట్లాడుతుంటే, కాంటాక్ట్ లేకపోతే నేను చెప్పలేను కానీ, ఒకవేళ కాంటాక్ట్‌లో ఉండి కానీ ఈ వ్యక్తితో మీరు మాట్లాడితే వాళ్ళకేమనిపిస్తదంటే, మీ మాటలను అంత ఈజీగా ట్రస్ట్ చేయకూడదని అనిపిస్తది. మేబీ అక్కడ చెప్పే మాటలొకటి, మనసులో ఇంకొకటుందేమో అని వాళ్ళు అనుకోవడం సహజం అండి. ఈ వ్యక్తులేంటంటే 100% మీ మాటల్ని ట్రస్ట్ చేయట్లేదు. వాళ్ళేంటంటే మీరు మాట్లాడిన తర్వాత, మీరు మీ మనసులో ఉంది చెప్పిన తర్వాత, మీ ఉద్దేశ్యం ఏంటి అని ఆలోచించుకొని, ఆ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడాలి ఆర్ ఎలా యాక్షన్ తీసుకోవాలి అనేది డిసైడ్ అవుతున్నారండి. ఇది ఇక్కడ కామన్‌గా జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదు. వాళ్ళకేమనిపిస్తుందంటే మీరు చెప్పేదొకటి, చేస్తుంది ఇంకొకటి. ఆర్ చెప్పేదొకటి, మనసులో ఇంకొకటి పెట్టుకుంటున్నారు అని అనిపిస్తుంది. అదైతే వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. సో, వాళ్ళేంటంటే మిమ్మల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయాలి అనుకోవట్లేదు మీ వర్డ్స్‌తో. ఎక్కడో కానీ ఈ వ్యక్తులకి హోప్ క్రియేట్ అవ్వట్లేదండి మీ మాటల వల్ల. చాలా అంటే ఎలా అనిపిస్తుందంటే డిసప్పాయింటింగ్‌గా అనిపిస్తుంది. వాళ్ళేంటంటే మీ మాటలతోని ప్లీజ్ అవ్వట్లేదు. ఆర్ వాళ్ళకి ప్లెజెంట్ వైబ్స్ రావట్లేదు. అలా అని చెప్పి ఫ్యూచర్‌లో ఇది బెటర్ అవుతుందా అని కూడా వాళ్ళకి డౌట్ ఉందండి. వాళ్ళేమనుకుంటున్నారంటే ఇది టెంపరరీనా? పర్మనెంటా? ఈ వ్యక్తితో ఇలా అంటే ఎంతకాలం ఉంటుంది? ఈ వేలో రిలేషన్‌షిప్ అనేది ఎంతకాలం కొనసాగుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలోని ఒక రిలేషన్‌షిప్ బావుంది అంటే వాళ్ళ మధ్యలో మాటలనేవి బావుంటేనే అలా వర్కౌట్ అవుతుందండి. సో, ఇక్కడేంటంటే మాటలే డౌటు. అసలు వాళ్ళు చెప్పేదేంటి? అక్కడ జరుగుతుందేంటి? అని చూసుకున్నప్పుడు కొన్ని మ్యాచ్ అవ్వకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? సో, ఈ వ్యక్తులు ఎందుకో కానీ మీ విషయంలో వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండలేకపోతున్నారండి. వాళ్ళు మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరా? లేదా? అనేది ఒక డౌట్ అయితే ఉండిపోయింది. మీతో ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటుందా? మీరు ఇలానే అంటే ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తారా? లేకపోతే ఒకటి చెప్తూ మనసులో ఇంకొకటి పెట్టుకుంటారా? అని ఇలా వాళ్ళకెక్కడో అనిపిస్తుంది. వ్యక్తులైతే డిసప్పాయింట్ అయ్యారండి. కోపం అయితే లేదు కానీ డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంది. ఎక్కడో కానీ మీతో ఛాలెంజెస్ ఫేస్ చేయాలేమో కమింగ్ డేస్‌లో అనే భయం కూడా ఉంది. వ్యక్తులకి డెఫినిట్‌గా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. వీళ్ళు మిమ్మల్ని 100% ట్రస్ట్ చేయాలి అని అనుకోవట్లేదు. కానీ మిమ్మల్ని కట్ చేయాలి అని కూడా అనుకోవట్లేదు. ఎక్కడో కానీ చెప్పాను కదా! ఈ వ్యక్తులు మిమ్మల్ని హార్ట్‌ఫుల్‌గా ఇష్టపడ్డారు. సో, వాళ్ళేంటంటే మీరు మాట్లాడడం మానేసినా సరే ఉండలేరని చెప్పొచ్చండి. ఏదో ఒక వేలో మళ్ళీ మిమ్మల్ని ట్రిగ్గర్ చేయొచ్చు వాళ్ళు మాట్లాడడం కోసం. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు మాట్లాడాలి. కాకపోతే మీరు మాట్లాడినప్పుడు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. మీరు చెప్పేదే నిజం. అదే చేస్తారు. ఆర్ మీ మనసులో అదే ఉంది అని. అది మీకు కొంచెం కష్టమే. ఎందుకంటే ఒక వ్యక్తికి చెప్పడం అయితే చెప్తారు. బట్ వాళ్ళని నమ్మించాలంటే ఎలా నమ్మిస్తారు? అది కూడా ప్రతిసారి నమ్మించాలి అంటే అదెలా అవుతుంది? సో, ఈ ప్రాసెస్ అనేది మీకు కూడా కొంత ఛాలెంజింగ్‌గానే ఉంటుందండి. ఎందుకంటే ఆ వ్యక్తికి ఎప్పుడైతే కొన్ని డౌట్స్ ఉన్నాయో అది కొన్ని విషయాల్లో క్లారిఫై అయ్యి వాళ్ళకి మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ వచ్చే వరకు మీతోనేంటంటే ఇలానే ఉంటారు. బట్ వన్స్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీతో మంచిగానే ఉంటారండి. పాస్ట్‌లో ఎలా ఉన్నారో అలానే ఉండడానికి ఛాన్సెస్ తీసుకుంటారు. కాకపోతే అంటే అంత స్పీడ్‌గా రియాక్ట్ అవ్వరండి. తొందరగా ఛాన్స్ అయితే ఇవ్వరు. స్లోగానే మిమ్మల్ని అబ్జర్వ్ చేసి అంటే మీరు మాట్లాడే మాటల్ని కూడా కొంత అబ్జర్వ్ చేసి అప్పుడు ఛాన్స్ తీసుకుంటారని చెప్పొచ్చు. బట్ వన్స్ ఛాన్స్ తీసుకుంటే మాత్రం కమిటెడ్‌గా ఉంటారండి. లాయల్టీనైతే మీరు ఫీల్ అవ్వగలుగుతారు. అదైతే నేను చెప్పగలను. అండ్ చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ ఫేజ్ అనేది టెంపరరీ అండి. ఎక్కువ ఆలోచించొద్దు. హోప్‌ఫుల్‌గా ఉండండి. ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుంది.
సో మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి పరంగా ఏమైనా నెగిటివ్‌గా థింక్ చేస్తున్నా, మీకు ఈ వ్యక్తి నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తున్నా సరే, పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ కానీ, మీ ఇద్దరు ఎలా మాట్లాడుకున్నారు, మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఎలా ఉండేది, ఇవన్నీ కూడా రీకలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఓల్డ్ కాన్వర్జేషన్స్ ఏవైనా ఉంటే అవి చూసుకోవడం కానీ, అవన్నీ చేసినా సరే మీకు ఎక్కడో అనిపించొచ్చండి. మేబీ ఇలా మాట్లాడితే బావుంటుందేమో ఆర్ ఇలా అప్రోచ్ అయితే బావుంటుందేమో అని. సో, యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే అప్పుడే ఒక డెసిషన్ తీసుకోవద్దు. అప్పుడే ఒక కన్క్లూషన్‌కి రావద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని హార్ట్‌ఫుల్‌గా ఇష్టపడ్డారు. సో, వాళ్ళేంటంటే సెకండ్ ఛాన్స్ డిజర్వ్ చేస్తారు. అప్పుడే వీళ్ళ పరంగా గివ్ అప్ చేయొద్దు అని చెప్తుంది. సో, ఇంక మీ ఇష్టం. బట్ హోప్‌ఫుల్‌గా అయితే ఉండండి. యూనివర్స్ ఏంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్ చేస్తుంది. ఆ వ్యక్తికి కూడా మీరు ఏంటో అర్థమయ్యేలా చేస్తుంది. మీ సైడ్ నుంచి కూడా మీరేంటంటే జెన్యూన్‌గా మాట్లాడడానికే ట్రై చేయండి. అంటే సస్పీషియస్‌గా బిహేవ్ చెయ్యొద్దండి. సార్కాస్టిక్‌గా మాట్లాడొద్దు. కొంతమందికి అవుంటాయి. దానివల్ల కూడాను వ్యక్తులు మిస్‌గైడ్ అవుతుంటారు. సో, మీరేంటంటే మాట్లాడేటప్పుడు సిన్సియర్‌గా మాట్లాడడానికే ట్రై చేయండి. వాళ్ళకి మీ మనసేంటో అర్థమయ్యేలాగా మాట్లాడడానికి ప్రయత్నాలైతే చేయండి. అండ్ ఇంకొకటి టోన్‌లో కూడా డిఫరెన్స్ రాకుండా చూసుకోండి. మీ టోన్ అనేది రైజ్ చేశారనుకోండి, వాళ్ళకి మళ్ళీ నెగెటివ్‌గా మీరు అర్థం అవ్వచ్చు. అది కూడా చాలా మందికి ప్రాబ్లమే. ఏదైనా ఒక కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటారు. ఇంకో వ్యక్తి వాళ్ళ పెయిన్ చెప్పినప్పుడో, లేకపోతే వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు, ఆర్ వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రాసెస్‌లో కొంచెం వాళ్ళ టోన్ అనేది రైజ్ అవుతుంది. అప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు ఏంటంటే, వీళ్ళని సింపుల్‌గా బ్లేమ్ చేస్తుంటారు. ఇది కూడా చాలా కామన్‌గా జరుగుతుంటదండి. అందరూ ఏంటంటే, వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేరు. బట్ మీ సైడ్ నుంచి మీ ప్రయత్నాలైతే మీరు చెయ్యండి. ఆ తర్వాత థింగ్స్ ఏంటంటే యూనివర్స్‌కి విడిచిపెట్టేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.